ఎవడో బతుకు తెరువు కోసం, ఈ జనాలని అందరినీ కంట్రోల్ చేయడం కోసం, వీళ్ళ దగ్గర పైసలు దోసుకోవడం కోసం ఎవరి చెత్త ఎవరి దుకాణం వాడు తెరుచుకున్నాడు. అర్థమైందా? ప్రతి మతంలో వాడు కూర్చుండి తినాలనుకున్నాడు, పైసలు సంపాదించడానికి వేసుకునే వేషాలు, ఎక్కడ వాడు లేడు. ఓకే, అర్థమైందా? అయినా జనాలు ఎందుకు పోతారంటే వానికి సైకలాజికల్ గా వానికి ఒక ఏమంటారు, వానికి ఒక హీలింగ్ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు వాడు సద్గురు అనేటోడు, ఏంది వాంది లొల్లి, వాడు జనాల దగ్గర పైసలు వసూలు చేస్తున్నాడు. వాడు వాని కొడుకు బిడ్డ అల్లుడు వాళ్ళు ఇంకా వాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరు కూర్చున్న దగ్గర అలా ఎక్కువ బ్రాహ్మణ లంచ కొడుకులే ఉంటారు. ఓకే, కూర్చున్న దగ్గర వాని ప్రజల శూద్రుల పైసలు దోసుకోవాలి, గంతే. వానికి కష్టపడేది లేదు. కానీ వాడు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరికి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి సుప్రీం పవర్స్, ఎక్కడి? మరి అట్లయితే ఈ సద్గురు కానిటువంటి వానికి మన బ్రెయిన్ వస్తే ఎయిమ్స్ లో ట్రీట్ చేసుకున్నాడు. ఎందుకు వాడు ఇట్లా ఇట్లా అని పామును పట్టుకొని ఇట్లా ఇట్లా అనుకుంటే వానికి హీల్ కావాలి కదా. ఇంతమంది వేణుస్వామి ఎవడోడో, ఓకే, ఎవడన్నా కానీ, ఓకే, చాగంటి బోగంటి పాస్టరు ఎవరన్నా తీసుకో, ఒక్క భూమి 24 గంటలు అవుతుంది కదా దాని చుట్టూ తాగడానికి, దాన్ని 24 గంటల ఒక్క సెకండ్ మార్చండి మీకున్న శక్తియుక్తులతో. నేను ఒప్పుకుంటా మీరు పవర్ఫుల్ అని. అర్థమైందా? ఏం మాట్లాడతారు? ఎందుకు ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఎందుకు మీరు క్యాష్ చేయాలనుకుంటున్నారు? ప్రజల్ని అందుకే అంటున్నా, ద ఓన్లీ వే టు బ్రింగ్ చేంజెస్ యూ నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్. ఓకే, ప్రజలకి వాస్తవాలు అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్తే వీళ్ళకి నచ్చదు, ఎందుకంటే వీళ్ళ కూర్చున్న దగ్గర పని చేయకుండా పైసలు కావాలి కదా. కాబట్టి నన్ను హిందూ ద్రోహి అని ముద్ర వేయాలి, లేకపోతే దేశద్రోహి అని ముద్ర వేయాలి. వెరీ అన్ఫార్చునేట్. ఎలా తులసి చందు అనట ఆమె చెప్పేటివన్నీ నాకు నచ్చుతాయా? నచ్చకపోవచ్చు. ఆమె అన్నిట్లో పర్ఫెక్టా? కాకపోవచ్చు. లేకపోతే ఆమె ఒక పార్టీకి కొంత అనుకూలంగా ఉందా? ఉండొచ్చు. బట్ స్టిల్, ఓకే, ఆమె ఒక ప్రజాస్వామిక పద్ధతిలో మాట్లాడుతుంది. ఆమెకున్న పరిజ్ఞానంలో ఆమె చెప్తుంది. ఆమె విప్లవశ్రీ కానీ, తులసి చంద్ కానీ, ఇంకెవరన్నా కానీ. ఓకే, సో నాకు నచ్చకపోతే దానికి కౌంటర్గా నేను మాట్లాడతా. ఏది, అమ్మ నువ్వు చెప్తున్న దానిలో ఇంత ఒక 50% కరెక్ట్ ఉంది, 50% నీకు అండర్స్టాండింగ్ లేదు, లేదా యూ హ్యావ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అని చెప్తా, అంతవరకే. కానీ ఆమె క్యాథలిక్, ఆమె రోమను, ఆమె క్యాథరిను, ఆమె ఇంకోటి, నాకెందుకు? ఆమె క్యాథరిన్ అయితే మాట్లాడే హక్కు లేదా క్యాథరిన్కి? క్యాథరిన్ భారతీయురాలు కాదా? భారత చట్టాలు పాటిస్తలేదా? ఆమె భారత పౌరసత్వం లేదా? ఆ భారతదేశంలో ఉన్న క్యాథరిన్లకి ప్రధాని మోడీ కాదా? చెప్పండి రా. భారతదేశంలో మొదటి స్వతంత్ర సమరయోధుడు ఎవడ్రా? టిప్పు సుల్తాన్. అర్థమైందా? ఆయన డాగరు, ఆయన సింహాసనము, ఆయన మైసూరు సామ్రాజ్యాన్ని ఫస్ట్ ఆక్యుపై చేసిర్రాళ్ళు. అర్థమైందా? ఇప్పటికీ లండన్ మ్యూజియంలు ఉన్నాయి. ఆయన చచ్చిపోయినాక ఆయన శవం దగ్గరికి 6 గంటల దాకా ఒక బ్రిటిష్ ఆఫీసర్ రాలే, భయపడ్డారు ఇంకా వీడు బతుకున్నాడేమో అని. సో ఇప్పుడు ఆయనకి ఏ మతాన్ని అంటగడతారా? మతంకి ఏం సంబంధం రా? రాజ్యాలు యుద్ధం చేసుకున్నది రాజులు, ఓకే, రాజ్యం కోసము, అధికారం కోసం యుద్ధం చేసుకున్నారు. మతం పేరు మీద భారతదేశంలో ఏనాడు ఒక్క యుద్ధం కూడా జరగలేదు. ఏది ఛత్రపతి శివాజీ అనేటోడు హిందువుల కోసం ఏమీ చేయలేదు. అర్థమైందా? అది హిందువుల కోసం పోరాడలేదు. ఆయన తన రాజ్యం కోసం పోరాడిండు. ఆయన ఆర్మీలో సైన్యాధ్యక్షులు కానీ ఆయన లోపల సగం ఆర్మీ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. అర్థమైందా? తీయండి, చరిత్ర చదవండి. కాబట్టి మతం ఎందుకు వచ్చింది? వాళ్ళ నాయన అహ్మద్ షా దగ్గర పనిచేసిండు. ఆయనకు ఆర్మీని సప్లై చేస్తాడు వాళ్ళ నాయన. అందుకని కొన్ని అక్కడ ఈ పూనా పరిసర ప్రాంతాలు ఎక్కడైతే ఆ భూమిని అక్కడ వచ్చేటువంటి ట్యాక్స్ వసూలు చేసుకుని నాకు సాయం చేసినావు కదా, ఆర్మీని సప్లై చేసినావు కదా అని ఆ యొక్క ముస్లిం రాజు అయినటువంటి అహ్మద్ షా వాళ్ళ నాయనకి అప్పచెప్పిండు. ఆ విధంగా వాళ్ళ నాయన తర్వాత ఇతను ఆ వారసత్వంగా ఇది చేసిండు. వాళ్ళకి అనుకూలంగా పనిచేసిండు. ఔరంగజేబ్ కూడా అనుకూలంగా ఒప్పుకున్నాడు శివాజీ. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది అంటే ఆ యొక్క అతను ఎప్పుడైతే మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తామని హైదరాబాద్ సంస్థానం ఎట్లయితే మొఘల్ సామ్రాజ్యాన్ని కలుపుకుంటా అంటే అయినా ఒప్పుకున్నాడు. పురందర్ సంధికి ఒప్పుకున్నాడు. తర్వాత కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి వాళ్ళిద్దరి మధ్యలో. అందుకనే అయింది తప్ప మతం గురించి కాలే. మీకు చెత్త మళ్ళీ పోనీ ఆ శివాజీ కొడుకునో మన్మన్నో ఉంచిర్రా అని శూద్రుడని ఆయనకు రాజ్యాభిషేకం చేయలేదు. తర్వాత ఒకరికి ఏమో రాయగఢ్లో వదిలేసిర్రు, ఇంకోనేమో సతారాలో వదిలేసి ఈ యొక్క వీడు పూనా కేంద్రంగా ఈ యొక్క వీళ్ళు బ్రాహ్మణులు పేష్వాలు పరిపాలించారు. వీడు ప్రధానమంత్రి అని చెప్పి ప్రధానమంత్రి పరిపాలించాడు. ఛత్రపతి నామకే వాస్తు చేశారు. అంటే ఈ బాపన కొడుకులు ఎంత గలీజ్
కొడుకులో మీరు ఆలోచించండి. ఆ పూనా కేంద్రంగా పరిపాలించిన పీష్వాల కాలంలోనే ఈ దళితుడికి వాడి నీడని తాకలేదు. ఓకే, వాడి నీడ కూడా పడడానికి ఇష్టం లేదు. అందుకే తర్వాత వాడి యొక్క ఉమ్మి ఎడ కింద పడుతుందని వాని మూతికి ముంత కట్టిర్రు. వాని ముడ్డికి ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా వాని శరీరంలోకి వెళ్ళి ఉమ్ము ఇంకోటి పడితే ఉచ్చన పడితే అది వాడే దూడ్చుకుంటూ పోవాలని చెప్పి ముడ్డికి చీపురు కట్టిర్రు. ఎక్కడ చేసిర్రు? ఇది పూనాలో చేసిర్రు ఈ పీష్వాలు. అర్థమైందా? ఇట్లనే ఈ మైసూరుకి టిప్పు సుల్తాన్ తీసేసి ఇంకో బాపనని పెట్టిర్రు. ఓకే, బ్రిటిష్ వాడు, ఎందుకంటే మాకు అనుకూలంగా ఉంటాడని చెప్పి. ఆ యొక్క ఏది వడయార్లు, ఆ వడయార్ల కాలంలోనే దళిత స్త్రీకి పై వస్త్రం ఉండకూడదు, అంటే బ్రెస్ట్ ఓపెన్ ఉండాలి. వాళ్ళ బ్రెస్ట్ సైజుని బట్టి వాడు ట్యాక్స్ వేసిండు. అర్థమైందా? అందులో ఒక ఆమె నీకు ట్యాక్స్ కట్టడానికి ఆమె పైసలు లేక నంగేలి అనేట ఆమె సినిమా కూడా వచ్చింది. ఆమె ఏం చేసింది, నాకు ఈ బ్రెస్ట్లే వద్దురా అని 2 కోసి ఈ బ్రాహ్మణ శైలిలో పెట్టి చచ్చిపోయింది. సో ఇంత అంటే ఎంత క్రూరుడు, ఎంత నిష్ఠుడు, ఎంత దరిద్రుడు ఈ బ్రాహ్మణము వాని థాట్ ప్రాసెస్ మీరు ఆలోచించండి అని నేను ప్రాధేయపడుతున్నా. ఏ లక్షకు మాట్లాడు ఈ ఇందులో ఉన్న వివక్షని మీరు అదే మనుధర్మశాస్త్రము, బ్రాహ్మణోడి రాజ్యాంగము చదవండి. వాడు బాపనోడు చెప్పే ఆ సంస్కృతంలో మనకు అర్థం కాకుండా చెప్తాడు, దాని తెలుగులో అర్థం చెప్పరా కానీ అడుగుండ్రి. ఏ బ్రాహ్మణుని కాలం మొక్కకండి. అర్థమైందా? సో అడగండి, వాళ్ళు ఏం రాస్తారు, మనుధర్మశాస్త్రం తీయండి. బాపనోడు అంట దేవుడితో సమానం అంట. ఆ బాపనోడికి ఈ శూద్రుడి బాపనోడికి ఏది ఇచ్చినా నైవేద్యం అన్నట్టు. అర్థమైందా? సో బాపనోడు తిరిగి ఇస్తే అది ప్రసాదం అవుతుంది. అర్థమైందా? సో బాపనోడికి ఈ శూద్రుడు భార్యని వీడి పెళ్లి చేసుకున్నాక 3 రాత్రులు వాని దగ్గర పండబెట్టాలంటే వాడి ఏం చేసిండు, దాన్ని వాడి అధర్మాన్ని వాడి కోరికని ధర్మబద్ధం చేసి పారదొబ్బిండు. ఏమంటున్నాడు వాడు, ఈడు నైవేద్యంగా నీ భార్యని 3 రాత్రులు వాని దగ్గర ఇవ్వాలంట. ఇస్తే వాడు రుచి చూసి నీకు ఇస్తే అది ప్రసాదం అవుతుందంట. అప్పుడు ఆ ప్రసాదాన్ని నువ్వు అనుభవించాలంట. ఎంత కుటిల బుద్ధో మీరు ఆలోచించండి. అర్థమైందా?